జ్ఞానోదయ యుగంలో ఏం జరిగింది ఏంటిదని బిట్ల వైజ్గా చెప్పడం ప్రారంభించాను. ఒకవేళ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హీనయానులు ఏ భాషలో గ్రంథాలు రచించారు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా వినండి. హీనయానులు ఏ భాషలో గ్రంథాలు రచించారు? పాలి భాషలో. ఏ భాషలో రచించారు హీనయానులు? పాలి భాషలో గ్రంథాలు రచించారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. మహాయానులు ఏ భాషలో గ్రంథ రచన చేశారు? మహాయానులు ఏ భాషలో గ్రంథ రచన చేశారు? సంస్కృత భాషలో గ్రంథ రచన చేశారు. మహాయానులు సంస్కృత భాషలో గ్రంథ రచన చేశారు. మళ్ళొకసారి వినండి. హీనయానులు వచ్చేసి పాలి భాషలో గ్రంథాలు రాశారు. మహాయానులు వచ్చేసి సంస్కృతంలో రాశారు. బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నం ఏంటిది? ఇది ఇంపార్టెంట్ అంటే చూడండి ఒకసారి. బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నం బోధి వృక్షం. అంటే మనం చూస్తున్నాము ఆయనకు అంటే ఇల్లు మీద విరక్తి పొంది ఆయనే రాత్రిలో 12 గంటల సమయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, వెళుతూ ఒక చెట్టు కింద సేద తీరడం, ఆ సమయంలోనే అతని జ్ఞానోదయం అవడం అనేది మనం చదువుకున్నాం అన్నమాట. అదిన్నే మనం ఏం వృక్షం అని పిలుస్తామంటే బోధి వృక్షం అని పిలుస్తాం అన్నమాట. బుద్ధుని అవశేషాలపై నిర్మించబడిన నిర్మాణం ఏం నిర్మాణం? స్తూపం. నిర్మించబడిన దాని పేరు స్తూపం అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు ఎక్కడున్నాయి? బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు ఎక్కడున్నాయని మనం చూసినట్లయితే విహారం. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలను ఏమని పిలుస్తారు? విహారం అని పిలుస్తారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్భవించాయి? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గుర్తుపెట్టుకోండి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్భవించాయి అంటే 62 మతాలు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మతాలండి? 62 మతాలు ఆవిర్భవించాయని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. బౌద్ధ మత స్థాపకుడు ఎవరండి? సిద్ధార్థుడు. అతన్నే గౌతమ బుద్ధుడు అని కూడా పిలుస్తారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అని కూడా పిలుస్తారన్నమాట. గౌతమ బుద్ధుని తండ్రి ఎవరు? సిద్ధోధనుడు. గౌతమ బుద్ధుని యొక్క తండ్రి సిద్ధోధనుడు. గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవి, పెంచిన తల్లి గౌతమి. సొంత తల్లి మాయాదేవి, పెంచిన తల్లి గౌతమ్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సిద్ధోధనుడు వివాహం చేసుకున్న కోసల రాకుమార్తె ఎవరు? సిద్ధోధనుడు వివాహం చేసుకున్న కోసల రాకుమార్తె ఎవరు అని చెప్పుకోవచ్చు అనమాట? మాయాదేవి అంటే గౌతమ బుద్ధుని తండ్రి పేరు ఏమని చెప్పుకోవచ్చు? సిద్ధోధనుడు. మాయాదేవి చెల్లెలు గౌతమ బుద్ధుడి పెంపుడు తల్లి ఎవరు? గౌతమి. మాయాదేవి చెల్లెలు గౌతమ బుద్ధుడి పెంపుడు తల్లి ఎవరని చెప్పుకోవచ్చు? గౌతమి అని చెప్పడం జరుగుతుందన్నమాట. గౌతమి అనేది బుద్ధుని యొక్క ఏంటిది? గోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము విషయం చూసినట్లయితే మాయాదేవి చెల్లెలి పేరు ఏం పేరు? గౌతమి. గౌతమి అనేది బుద్ధుని యొక్క ఏమైంది? గోత్రంగా వివరించడం జరిగిందనమాట. గౌతమ బుద్ధుడి భార్య ఎవరు? యశోధర. గౌతమ బుద్ధుడి భార్య పేరు ఏం పేరండి? యశోధర. గౌతమ బుద్ధుడి కుమారుడు ఎవరు? గౌతమ బుద్ధుని కుమారుడు ఎవరు? రాహులుడు గౌతమ బుద్ధుని యొక్క కుమారుడు. గౌతమ బుద్ధుడు లుంబిని అంటే ఈ లుంబిని ఎక్కడ ఉందండి? నేపాల్లోని కపిలవస్తులో ఉన్నదన్నమాట. గౌతమ బుద్ధుడు లుంబినిలో ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు పూర్వం 563లో జన్మించడం జరిగిందనమాట. క్రీస్తు పూర్వం 563లో జన్మించడం జరిగింది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ కలిగింది? ఇది ఒకసారి చూడండి మళ్ళొకసారి. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ కలిగింది అంటే గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం ఏ చెట్టు కింద అంటేనేమో ఏమని చెప్పుకున్నాం మనం? బోధి వృక్షం అని చెప్పుకున్నాం. మరి జ్ఞానోదయం ఏ ప్లేస్లో కలిగింది? ఫస్ట్ ప్లేస్ అంటే బోధిగయ. ఇది ఎక్కడ ఉందండి? బీహార్లో ఉంది. బోధిగయ ఎక్కడ ఉంది? బీహార్లో ఉందన్నమాట. బుద్ధుడి ఎన్నవ ఏట జ్ఞానోదయం కలిగింది? బుద్ధునికి ఎన్నవ ఏట అంటే ఆయన ఏజ్ ప్రకారం చూసుకున్నట్లయితే 35వ సంవత్సరాలు. అప్పుడు ఆయనకు 35 ఇయర్స్ ఉన్నప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు అంటే నిర్యాణం మీన్స్ మరణించడం అనమాట. గౌతమ బుద్ధుడు ఎప్పుడు మరణించాడు? క్రీస్తుపూర్వం 483లో మరణించాడు. పుట్టడం ఎప్పుడండి? క్రీస్తుపూర్వం 563లో.
గౌతమ బుద్ధుడు ఎక్కడ మరణించాడు? కుషి నగరంలో. జ్ఞానోదయం కలిగిన ప్లేసు బోధ్గయ. ఏ చెట్టు కింద? బోధి వృక్షం కింద. ఎక్కడ మరణించాడు? కుషి నగరంలో మరణించడం జరిగిందనమాట. బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు? తెగ అంటే జాతి. బుద్ధుడు ఏ తెగకు చెందినవాడు అంటే శాక్య తెగకు చెందినవాడు అనమాట. శాక్య తెగకు చెందినవాడు. సిద్ధార్థుడు అలియాస్ బుద్ధుడు బయటకు వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో రాయండి. అంటే అతడు ఏమేమి చూసి చెల్లించిపోయాడు, అతడు ఎందుకు వైరాగ్యానికి గురయ్యాడు అనేది మనం ఏమేమి విషయాలు చూసి అంటే ఏమేమి చూసిండు అనేది చెప్పుకున్నట్లయితే ఫస్ట్ వృద్ధుని చూసిండు, రోగిని చూసిండు, శవాన్ని చూసిండు, సన్యాసిని చూసిండు. ఇవన్నీ చూసిన తర్వాత అతడు అంటే ఈ జీవితం పట్ల విరక్తి చెంది అంటే ఇది ఇంతే నా జీవితం, ఇంకేమైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతడు బయటికి వెళ్ళడం జరిగిందనమాట. ఆ బయటికి వెళ్ళి ఇంతటి విజయాలను సాధించాడనమాట. బుద్ధుడు సత్యాన్వేషణకై ఇంటి నుండి బయలుదేరడాన్ని ఏమంటారు? సత్యాన్వేషణకై. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. బుద్ధుడు సత్యాన్వేషణకై ఇంటి నుండి బయలుదేరడాన్ని ఏమంటారు అని అంటే మహాభి నిష్క్రమణం. అంటే అతడు ఇంటి నుండి బయలుదేరేదాన్ని సత్యాన్వేషణకై చెప్పినాం కదా. సత్యాన్వేషణకై ఇంతకుముందు చెప్పినాం కదా. అతడు ఏమేమి చూసి? ఒక రోగిని చూసి, వృద్ధుని చూసి, శవాన్ని చూసి, సన్యాసాన్ని చూసి అంటే జీవితంపై కొంత విరక్తి చెందేసి బయటికి వెళ్ళడాన్ని మనం ఏమని పిలుస్తామంటే మహాభినిష్క్రమణం. దేని గురించి వెళ్ళాడంటే సత్యాన్వేషణ కొరకై. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే బయటికి ఎందుకు వెళ్ళాడు గౌతమ బుద్ధుడు అంటే సత్యాన్వేషణకై వెళ్ళాడు. ఆ సత్యాన్వేషణకై వెళ్ళిన దాన్ని ఏమని పిలుస్తారు? మహాభినిష్క్రమణం అని పిలుస్తారనమాట. బుద్ధుడు ఎన్నవ ఏట సత్యాన్వేషణకు బయలుదేరాడు? ఎన్నవ ఏట? 29వ సంవత్సరాలు. ఇక్కడ చూడండి, 29 సంవత్సరాలు అప్పుడు బయటికి వెళ్తే 35 సంవత్సరాలకు అతనికి జ్ఞానోదయం అయింది. ఎక్కడ? బోధి వృక్షం కింద, బోధ్గయ ప్రయాగ లోపల. అంటే 29 సంవత్సరాల నుంచి బయలుదేరి అతడు సత్యాన్వేషణ చేస్తే 29, 30, 31 అంటే 6 సంవత్సరాలు అతడు తిరగడం వల్ల తిరిగి ఒక చెట్టు కింద కూర్చొని ఎన్నో విషయాలను గ్రహించి అతడు అందులో నుంచి ఏం నేర్చుకోవడం అంటే అతడు అంటే జ్ఞానోదయానికి ఒక పునాది వేయడాన్ని నేర్చుకోవడం, జ్ఞానోదయం కలిగింది అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. బుద్ధుడు బయలుదేరిన గుర్రపు బండి నడుపు స్వారీదారుని పేరు ఏమిటి? ఇక్కడ చూడండి, బుద్ధుడు బయలుదేరిన గుర్రపు బండి నడిపే అటువంటి స్వారీదారుని, గుర్రపు బండి నడిపే అతని పేరు ఏం పేరు? బుద్ధుని యొక్క గుర్రపు బండి నడిపే అతని పేరు చెన్నకేతు. బుద్ధుడి గుర్రం పేరు ఏమిటి? బుద్ధునికి గుర్రం ఉంటుంది, ఆ గుర్రం పేరు ఏమని పిలుస్తారనమాట? కుంతాక అని పిలవడం జరుగుతుందన్నమాట. సిద్ధార్థుడు మొదట ఏ గురువులతో కలిసి ధ్యానం చేశాడు? చూడండి, సిద్ధార్థుడు మొట్టమొదట ఏ గురువుతో కలిసి ధ్యానం చేశాడు? రుద్రక అలారకామ అనే ఇద్దరు గురువులతోటి ఇతడు ధ్యానం చేయడం ప్రారంభించడం అన్నమాట. ఏం పేరు? రుద్రక అలారకామ. బీహార్లోని ఉరువేల గ్రామంలో బుద్ధుడికి సహాయపడిన మహిళ ఎవరు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాండి. బీహార్లోని ఉరువేల గ్రామంలో బుద్ధుడికి సహాయపడిన మహిళ ఎవరు అంటే సుజాత అని చెప్పడం జరుగుతుంట. అంటే సుజాత ఎవరు? ఉరువేల గ్రామంలో ఒక మహిళ. ఈ మహిళ ఏం చేసింది? బుద్ధునికి సహాయపడింది అన్నమాట. ఉరువేల గ్రామంలో 49 రోజుల పాటు బుద్ధుడు ఏ చెట్టు కింద ధ్యానం చేశాడు? ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 49 రోజుల పాటు ఏం చెట్టు కింద? రావి చెట్టు కింద ధ్యానం చేశాడు. దాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే బోధి వృక్షం అని పిలుస్తాము. ఎన్ని రోజుల పాటు? 49 రోజుల పాటు ఇతడు ధ్యానం చేశాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. బుద్ధుడికి ఏ రోజున జ్ఞానోదయం అయింది? ఇది ఒక్కసారి వినండి. బుద్ధుడికి ఏ రోజున జ్ఞానం అయింది? వైశాఖ పూర్ణిమ రోజున జ్ఞానోదయం అయింది. బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమని పిలుస్తారు? సంబోధి. బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమని పిలుస్తారు? సంబోధి. ఒకసారి వినండి, చూడండి. బుద్ధుడు బయలుదేరే ఏ విషయం మీద బయలుదేరాడు? సత్యాన్వేషణకై బయలుదేరాడు. ఈ సత్యాన్వేషణకై బయలుదేరడాన్ని ఏమని పిలుస్తారు? మహాభినిష్క్రమణం అని పిలుస్తారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కింద? బోధి వృక్షం కింద. ఈ బోధి వృక్షం ఎక్కడ ఉంది? బోధ్గయ, ఇది బీహార్లో ఉందన్నమాట. అతడు 49 రోజుల పాటు, అదే గ్రామం ఉరువేల గ్రామం.
ఉరువేల గ్రామంలో సహాయపడినప్పటి మహిళ పేరు సుజాత. ఈ సుజాత అనే మహిళ ఇతనికి సహాయం చేసింది. ఎన్ని రోజుల పాటు ధ్యానం చేశాడు? 49 రోజుల పాటు ధ్యానం చేశాడు. ఏ చెట్టు కింద? రావి చెట్టు కింద. ఆ రావి చెట్టుని ఏమని పిలుస్తారు? బోధి వృక్షం అని పిలుస్తారు అనమాట. బోధి వృక్షం అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. 49 రోజుల పాటు ధ్యానం చేయడం వల్ల అతనికి జ్ఞానోదయం ఏ చెట్టు కింద అయింది? బోధి వృక్షం కింద అయింది. అంటే దాని పేరు రావి చెట్టు. రావి చెట్టు అని పిలవడం జరుగుతుందన్నమాట. ఎన్ని రోజులు ధ్యానం చేశాడు? 49 days. అంటే 49 రోజులు బోధి వృక్షం కింద అతడు ధ్యానం చేయడం జరిగిందనమాట. అంటే ఎన్నో ఏట బయలుదేరాడు ఇంటి నుండి? 29 సంవత్సరాలు. అప్పుడు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు అతడు ఇంటి నుండి బయలుదేరాడు. ఆ బయలుదేరడాన్ని ఏమని పిలుస్తున్నాడు? మహాభినిష్క్రమణ అని పిలుస్తారనమాట. ఇతని తల్లి పేరు ఏం పేరు? మాయాదేవి. ఇతని తల్లి పేరు మాయాదేవి. ఇతని చిన్నమ్మ పేరు ఏం పేరు? గౌతమి. ఈ గౌతమి అనేది ఏ విధంగా మారింది అంటే ఇతని యొక్క గోత్రనామంగా మారడం జరిగిందనమాట. ఇది మనము ఒక 30 క్వశ్చన్ మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇంకా కూడా మీకు ఇవి ఇలా చెప్పడం ఇట్లా మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇదే విధానంలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే ఇంకా నేను ఎక్కువ వీడియోలు చేయడానికి వీలుంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.